నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నాగంపల్లి రైతుల సహకార సంఘంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సొసైటీ సీఈఓ కోటేశ్వరరావు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. సీఈఓ కోటేశ్వరరావు ఏకంగా 42 లక్షల మేర నిధులను కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం తప్పుడు రసీదులు సృష్టించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భారీ అక్రమాలు గుర్తించిన సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అక్రమాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రైతులను ఆదుకోవాల్సిన సొసైటీలో ఇలాంటి అక్రమాలు జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో ఉన్నటువంటి నాగంపల్లి సొసైటీలో పనిచేస్తున్న సీఈఓగా పనిచేస్తున్న కోటేశ్వరయ్య గత కొంతకాలంగా డ్యూటీలకు సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి అతని మీద ఏదైనా ఫ్రాడ్ చేశాడనే డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నాము. అతన్ని ప్రస్తుతం విధుల నుండి సస్పెండ్ చేసినాము. విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే ఉద్దేశం మీద విధుల నుండి సస్పెండ్ చేసినాము. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాం. కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి